మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో క్రిస్పీ అండ్ టేస్టీ అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే రైట్ టాప్లో ఐకార్డ్స్ కూడా ప్లే అవుతుంటాయి. అవి కూడా ఒకసారి క్లిక్ చేసి అందులో ఉండే వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ముందుగా కూర అరటికాయలు ఇవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ విధంగా కట్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి. పై లేయర్ అంతా రిమూవ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసి ఎక్కువసేపు పెట్టినట్లయితే ఇవి పాడైపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనం కట్ చేసుకొని ఎమ్మటే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాం. ఈ విధంగా యాడ్ చేసుకొని మిడిల్ ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు, తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాం. ఈ విధంగా పసుపుని సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ అరటికాయ ఫ్రై చారులోకి పప్పులోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో చిటికెడంత జీలకర్ర, తగినంత కారం యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మిడిల్ ఫ్లేమ్లో ఉంచి ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా యాక్టివేట్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూశారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. తర్వాత ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాం. కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని తర్వాత పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాం. పచ్చి కొబ్బరి అవైలబుల్లో లేకపోతే ఎండు కొబ్బరి తురుమునైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టకూడదు, ఈ విధంగా ఉంచాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో వాచ్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.